ఒకళ్ళు మొత్తం దోచుకున్నారు అని చెప్పి ఇంకొకళ్ళు అంత అద్భుతం చేస్తున్నారని చెప్పుకోవడం అన్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తూనే ఉంటుంది. పత్రికల ధర్మం కూడా ఏనాడో పక్కెళ్ళిపోయింది. కాకపోతే ఒక్క పాయింట్ ఏంటంటే ఈ అతి మీడియా అతి వల్ల రాష్ట్ర నాశనం అవుతుంది. ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు హౌసింగ్లో అతిపెద్ద కుంభకోణం జరిగిపోయింది. ఆప్షన్ 3లో కాంట్రాక్టర్లు విపరీతంగా తినేశారు అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడండి. డబ్బులు లేక సచ్చారు, బిల్లులు లేక అల్లల్లాడిపోయారు. ఎందుకంటే ఇక్కడేమి ఎక్స్ట్రా డబ్బులు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటిది పల్లెటూళ్ళలో అయితే 1,80,000, పట్టణాల్లో అయితే కనుక 2,80,000కి సంబంధించిన దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వమే అదని ఇదని సిమెంట్ అని ఇసుకని ఐరన్ అని ఇవన్నీ మేము ఇస్తామని చెప్తూ వాటిని బేస్ చేసుకుని చేసేటప్పటికి అవ్వలేదు. 2.5 లక్షల్లో కాదు 5 లక్షలు 10 లక్షలు ఇంటికి ఖర్చు అయింది. జనాలు సొంత డబ్బులు పెట్టుకున్నటువంటిది పూర్తిగా కట్టించుకోగలిగారు. కానీ నిజంగా ప్రభుత్వం ఏది కనుక 2 గదులు 3 గదులు కట్టడం అనేటువంటి ఇంపాసిబుల్ అయినటువంటి పాయింట్. అట్లాంటిది చేశారు. దానికి సాక్ష్యం టిడ్కో ఇళ్ళు చూసాం. టిడ్కో ఇళ్ళకి సంబంధించి ఎంత అయింది? మొత్తం 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు. వాళ్ళ పేరుతో 3 లక్షల రూపాయలు లోన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏ లోన్లు అయినా సరే జనం పెట్టుకునేటటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్కి మిగిలి తెచ్చింది ఏం లేదు అక్కడ. అందుకనే కాంట్రాక్టులు చేయడానికి ఎవడో రాలా. 1,80,000కి 2,80,000కి పట్టణంలో అయితే 2,80,000, పల్లెటూళ్ళలో అయితే 1,80,000కి ఎక్కడ కడతాం. దాంట్లో ఒక అవినీతి జరిగింది. ఎట్లాంటిది అంటే స్థల సేకరణకు సంబంధించి 5 లక్షలు 10 లక్షలు ఒక ఎకరం ఉంటే కనుక దాన్ని 3 ఇవ్వాలి కాబట్టి 30 లక్షల రూపాయలు చూపించి, అంటే ఉజ్జాయింపుగా చెప్తోంది, చూపించి అందులో ఆ రైతుకి 10 లక్షల రూపాయలు మామూలు రేట్ ఇచ్చేసేసి మిగతా 20 లక్షలు ఇల్లు తిన్నారు. కొన్ని చోట్ల రైతుకు ఒక 5 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చి 15 లక్షలు ఇల్లు తిన్నటువంటిది ఇంకో చోట జరిగింది. అక్కడ స్థలాల కొనుగోలులో కుంభకోణం జరిగింది, కానీ ఇళ్ల కన్స్ట్రక్షన్లో కుంభకోణం జరిగింది అనేటువంటిది మాత్రం అతి ప్రచారం. దీనివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున ఎవడు కాంట్రాక్టర్ రాడు. బిల్లులే ఇవ్వక సస్తంటే వాళ్ళు ఈ గోల అనవసరమైనటువంటిది. ఇప్పుడు నిర్మాణాలు ఆపేసేసేటటువంటి కారణంగా ఎన్ని లక్షల మంది అన్యాయం అయిపోతారు. 20 లక్షల మందికి ఇల్లు కట్టాలి, అవి ఆగిపోయే పరిస్థితి వస్తుంది.